ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాల పైన గడుస్తూ ఉంది. మరి వాళ్ళ యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పశువుల సంత ఇప్పుడు ప్రజెంటు మార్కెట్ యార్డు, ఈ మార్కెట్ యార్డులో మరి పట్టణ ప్రగతి పేరుతో ప్రజాపాలన అనేటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీ మరి ప్రతి వార్డులు మేము శుభ్రం చేస్తూ ఉన్నాం. ప్రతి వార్డులకు మేము అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మరి ప్రతి వార్డును మరి ఏదైతే డ్రైనేజ్ కావచ్చు, ఏదో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ప్రతి వార్డులలో మేము మున్సిపల్ సిబ్బందితో మేము క్లీన్ చేయిస్తూ ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ పక్కకే ఉన్నటువంటి యాదగిరిగుట్ట నడి ఒడ్డున ఉన్నటువంటి పశువుల సంత ప్రజెంట్ మార్కెట్ యార్డులో ఇక్కడ ఇంత ఘోరంగా కనబడతా ఉన్నదంటే ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదరాలు తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్గా మారుస్తూ ఉన్నారు. మరి దీనికి ఇది అలా ఎవరైతే మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఇక్కడ మన ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇక్కడ ఉన్న సిబ్బంది మరి కళ్ళ కనబడట్లేదని నువ్వు ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మీరు ప్రజాపాలన పేరుతో మరి అక్కడ శుభ్రం చేస్తూ ఉంటే ఇక్కడ నడిబొడ్డున ఉన్నటువంటి మరొక బోర్డు పల్లెక కనబడతా ఉంది. మరి దీని వలన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మరి అపరిశుభ్రత అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం వలన ఇవాళ ఏదైతే రోగాన పడేటువంటి అవకాశం ఇక్కడ చుట్టుపక్కల బీసీ కాలనీ ప్రాంత ప్రజలకు ఉన్నది. దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇప్పుడే ఇమీడియట్లీ స్పందించి ఈ యొక్క ఏదైతే డంపింగ్ యార్డును మరి దీన్ని తొలగించి ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి నీట్గా ఉంచాల్సిన బాధ్యత ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నది. మరి వారు తక్షణమే మరి దీన్ని స్పందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి మరి మున్సిపల్ కమిషనర్ గారే దీనికి బాధ్యులని మేము చెప్తా ఉన్నాం. మొన్న ఎన్నికైనటువంటి ఎవరైతే కమిషనర్, ఎవరైతే చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, మరి వాళ్ళు నిత్యం ఇదే విధంగా ఇదే రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అక్కడ కళ్ళ కనబడతలేదా? దీన్ని మరి ఎందుకు దీన్ని పరిశుభ్రత చేయడానికి వాళ్ళకి ఆలోచన వస్తలేదో మరి నాకు అర్థం కావట్లేదు. దీనిని ఇమీడియట్లీ మరి వాళ్ళ త్వరలో దీన్ని స్పందించి మరి మున్సిపల్ సిబ్బంది ద్వారా దీన్ని తొలగించి ఇక్కడ పరిశుభ్రత ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఫిర్యాదు అనేటువంటిది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ రాగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇక్కడ రాగానే నైట్ పూట దోమలు ఘోరంగా దోమలు ఉన్నాయి. మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఏందా మీరు ఇట్లా వెళ్తూ ఉన్నారు, ఇది ఏంది మా పరిస్థితి ఏంది అనేటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా మాకు మరి ఆ యొక్క సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఏదైతే కమిషనర్ దృష్టికి ఈ విషయం వెళ్ళాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మధ్యలోనే స్టార్ట్ అయిందని మేము మాకు అంతకన్నా ముందు లేదు, దగ్గర ఒక 1 ఇయర్ నుంచి ఉన్నట్టుంది. ఇది మేము చాలాసార్లు కూడా మున్సిపల్ గారికి చెప్పాము. మరి ఇప్పుడు ఇంకెక్కువైపోయింది. గతంలో ఏమో కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు టోటల్గా మొత్తం ఈ అంగడంతా వ్యాపించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రేపు ఈ వర్షాకాలంలో ఇప్పుడు సంబర్ వచ్చే దాంట్లో మలేరియా, డెంగ్యూ తర్వాత రకరకాల వ్యాధులు వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇలాంటి చెత్త చెదారం ఈ డంపింగ్ యార్డు వల్లనే ఈ యొక్క రోగాన పడేటువంటి ఏదైతే వార్డు ప్రజలు రోగాన పడే పరిస్థితి ఉన్నది. ఇక్కడ పక్కకు 4వ వార్డు ఉంటుంది, ఇక్కడ పైన 11వ వార్డు ఉంటుంది, ఇక్కడ 6వ వార్డు ఉంటుంది, 5వ వార్డు అన్నిట్లను కలుపుకొని ఉన్నటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డు మరి అందరూ మరి మున్సిపల్ సిబ్బంది వేయిస్తుందా, మున్సిపల్ కమిషనర్ వేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క ఏదైతే ఈ డంపింగ్ యార్డును ఇమీడియట్లీ దీన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఏంటంటే ఇవాళ పట్టణ ప్రగతి అని అంటే మీరు ఇలా వార్డులన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మరి ఈ ఇష్యూ మరి మీకు ఈ యొక్క పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఏదైతే ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఈ సమస్యను కూడా మరి పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి దాని పేరుతోటి దీన్ని కూడా శుభ్రం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ చెత్త వేయడం వలన ఇక్కడ ఏరియా అంతా అశుభ్రతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చెత్త వేస్తే 5,000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి మున్సిపల్ ద్వారా ఒక బోర్డు పెట్టేస్తే వాళ్ళు వేయకుండా ఉంటుంది. ఈ చెత్తను తీసుకెళ్ళి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మల్లపూర్లో ఏదైతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారో అక్కడ డంపింగ్ యార్డును అన్ని విధాలు వాడుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడ డంపింగ్ యార్డ్ ఉన్న తర్వాత మరి ఇక్కడే డంపింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఏదైతే ఈ అంగడి బజార్ ఇది ఇప్పుడు కూరగాయల సంతగా మారింది. ఇంతకు ముందుకు ఇది పశువుల సంతగా ఉండేది, కూరగాయల సంతగా ఉండేది. ఇప్పుడు జనాలు పెరిగిపోవడం వల్ల సంత దాదాపు ఈ దగ్గర దాకా రావడం జరుగుతుంది. దానివల్ల ఈ కూరగాయలు కొనడానికి వచ్చే
జనాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉండేది, చెట్లతోటి నిండిపోయి ఉండేది. అలాంటిది కొన్ని చెట్లు పోవడం వలన, ఇటు ఖాళీ ప్రదేశం ఉండడం వలన మరి ఎవరైతే చెత్త వేస్తున్నారో అది వాస్తవానికి మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే మొన్న కూడా పైప్ లైన్లు వేయడానికి తవ్విన మట్టిని కూడా మీరు చూడండి, తీసుకొచ్చి కూడా ఇక్కడే వేశారు ఆ రౌతులని మట్టిని కూడా. ఇది ఎందుకనంటే అధికారులు మీరు కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ వేయకుండా దీన్ని ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఆహ్లాదంగా ఉండేదో మరి అదే విధంగా సుందరీకరణించాలి. ఎందుకనంటే ఇది అంగడికి ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఈ చుట్టూ ఉన్న ఊర్లలో నుంచి చాలామంది వచ్చి ఇక్కడ కూరగాయల కోసము సంతకు చాలామంది వచ్చి పోవడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క దృష్టిలో ఏంటంటే మున్సిపాలిటీ ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇక్కడ చెత్త వేయడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా అరే యాదగిరిగుట్ట ఇంత అతిపెద్ద మున్సిపాలిటీలో మనం ఇక్కడే కూరగాయలు కొనుక్కుంటున్నాం, ఇక్కడే చెత్త వేస్తున్నారు అనే ఒక భావన కలుగుతున్నది. దీన్ని పై అధికారులు కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ ఏదైతే డంప్ చేస్తున్నారో అదంతా తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఆ దోమలమయం అయిపోతున్నాయి. రేపు పొద్దుల రోగాలు పడేది ఉంది, వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల దోమలు ప్రభావితమై ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే మీరు కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ ఏరియాను పూర్తిగా ఖాళీ చేయించి ఇక్కడ ఉన్న చెట్లను గిట్లా మిగతావి కొట్టిపిచ్చేసి దీన్ని ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా సుందరీకరణించాలి. పైగా మీకు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఒకటి విన్నపం ఏందనంటే చెత్త బండ్లు పెట్టారు. మీరు చెత్త బండ్లు పెట్టడం వలన చెత్త వేయడానికి ప్రజలు కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు నెలకు ఎంతో కొంత డబ్బులు అడుగుతున్నారని. దాన్ని కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటింటికి మీరు స్వయాన ఓ మైక్ పెట్టో ఏదైనా పెట్టి ప్రతిదీ చెప్పండి చెత్త బండిలోనే చెత్త వేయాలని. అలాంటప్పుడు ఇక్కడ కూడా కొంతమంది వేయకుండా అవుతారు. ఇక్కడ కూడా కొంతమంది స్థానికులు వచ్చి చెత్త వేయడం జరుగుతుంది. మీరు దాని ద్వారా కూడా మీరు ఇక్కడ చెత్తను వేయకుండా చేయవలసిన వారు అవుతారు. మీకు మున్సిపల్ వాళ్ళకు కమిషనర్ గారికి మా విన్నపం ఇదే. మేమందరము మీకు కూడా సహకరిస్తాం. ఈ ఏరియాలో చుట్టూ ఉన్న కూడా మీరు ఈ చెత్తను మాత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళ చెత్త బండిలోనే వేయాలనేది మాత్రం మీరు 100% చెప్పండి సార్. మేము కూడా మీకు సహకరిస్తాం. ప్రతిరోజు ఇక్కడ గుట్టకు వచ్చే చాలామంది భక్తులే అనుకోండి, వేరే విధంగా ఎవరైనా అనుకోండి, దాదాపుగా వారం జరిగే ఈ సంతలో దాదాపుగా 1000 మంది వచ్చే ఈ సంత వారం నడిచే సంతలో చాలామంది కూడా ఈ డంపింగ్ యార్డ్ను చూసి ఏంది ఇదంతా ఇక్కడ ఇన్ని కూరగాయలు అమ్మే దాంట్లో ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఏందని చాలామంది అడగడం జరుగుతుంది. దీన్ని మున్సిపల్ అధికారులు స్పందించి దాన్ని తీసేయవలసిందిగా కోరుతున్నాం. Like and subscribe.